ప్రేజలాడండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ సువార్త అనే కార్యక్రమం వీక్షించి దేవుని ఆశీర్వాదం పొందాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నామండి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 11 వచ్చింది. వారు కలిసి ఒక సంవత్సరం మరియు సంఘములు ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదటి అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. మొట్టమొదటి అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. దేవుని పరిశుద్ధాత్మను దీవించగాక. ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. బైబిల్ చదివిస్తుంది. పౌలు పేతురు అంత్యకాయకి వెళ్ళాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి అక్కడ సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినప్పుడు అక్కడ శిష్యులు, దేవుడి శిష్యులు, ప్రభు శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ శిష్యులు క్రైస్తవులని అనబడి పిలబడ్డారు. క్రైస్తవులు అని పిలబడ్డారు. కానంటే బైబిల్ వాక్యం చెప్పింది, శిష్యులతో ఈ సర్వలోకానికి సువార్త ప్రకటించి ఎన్నికల శిష్యులుగా తయారు చేయడం అన్నారు. కనుక అపోస్తలుడు పౌలు పేతురు అనేక సార్లు వెళ్ళి అనేక సువార్త ప్రకటించి, అనేక పట్టణాలు దేవుని సువార్త ప్రకటించి అనేకుల్ని దేవుని బిడ్డలుగా సిద్ధపరిచారు. అప్పుడు అంతేగాకి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు ఎంచబడి క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులు అనబడింది. ఈ దినాల్లో కూడా అనేక యేసు ప్రభు గురించి దేవుని సువార్త వింటున్నారు. అనేక రక్షణ పొందుతున్నారు, భాష పొందుతున్నారు, దేవుని బిడ్డగా సిద్ధపడిపోతున్నారు. కనుక వాళ్ళందరూ ఉంటే శిష్యులు ఉన్నారు. భాష పొందారు, ప్రభు నమ్ముకున్నారు, ఆత్మ పొందినారు, దేవుడు అన్నారు. శిష్యులు వెళ్ళిపోతే కానీ క్రైస్తవులు అనబడరు. క్రైస్తవులు అనబడారు. కనుక క్రైస్తవులుగా ఏర్పరచుకున్నారు. దేవుని చేత పిలబడ్డారు. క్రీస్తుని కలిగి ఉన్నారు. క్రీస్తుని హృదయంలో స్వీకరించినారు. దేవుని బిడ్డలు క్రీస్తు తత్వం కలిగిన వారు క్రైస్తవులు. క్రీస్తు తత్వం కలిగిన దేవుని బిడ్డలు. కనుక క్రీస్తు తత్వం కలిగిన వారు క్రైస్తవులను పిలబడతారు. ఈ దినాలు అనేకులు దేవుని బిడ్డ ప్రభు నమ్మకని ప్రభు బిడ్డగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా మీరు దేవుని బిడ్డగా మీరు క్రైస్తవులని అనేక స్థానాల్లో దేవుని బిడ్డ నుంచి సాక్ష్యం పొందుతున్నారు. కనుక అది క్రైస్తవులు ఏం చేయబడ్డంటే మన క్రైస్తవులు అయితే చేత అంటే కనుక క్రైస్తవులు ఎవరి క్రైస్తవులు ఊరిదే క్రైస్తవులు ఎవరి క్రైస్తవులు కనుక ఎటువంటి వారు క్రైస్తవులు పడతారు. ఎటువంటి వారు అయితే ఈ రోజుల్లో మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఊరిదే ట్రూ క్రిస్టియన్ ఎవరు నిజమైన క్రైస్తవులు. అనేక మంది క్రైస్తవులుగా పిలబడుతున్నారు. మారు మంది ప్రభు నమ్ముకుని. కానీ ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిజమైన క్రైస్తవులు, ఈ రోజున ఎవరు నిజమైన క్రైస్తవులు అనే పాఠం పెట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి ఎవరు క్రైస్తవులు అంటే ఏకపత్రిక 1:12-13 వచ్చినలో శోధన సహించేవాడు క్రైస్తవుడు. శోధన సహించేవాడు ధన్యుడు. అందులో శోధన ఇచ్చినవాడైతే జీవకిని పొందుదని ఏకపత్రిక రాయబడింది. కనుక క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రైస్తవులు దేవుని బిడ్డలంటే శోధన వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏదో వచ్చినప్పుడు శోధన సహించుకో, అప్పుడే వాడు క్రైస్తవుడు. అటు అతనికి జీవకేంటి ఇవ్వబడును అని. అవును, మన జీవితం ప్రభుత్వ శోధన కష్టాలు బాధలు వస్తాయి. మరి సాతాను చేత శోధించబడతాము, అలాగే బంధువుల చేత శోధించబడతాము, స్నేహితుల చేత శోధించబడతాము, కుటుంబపరంగా వ్యక్తిపరంగా అన్నిటి చేత శోధించబడతాం. క్రైస్తవ దినాలు ఎక్కువ శోధన గురవుతున్నారు. కానీ ఎవరైతే శోధన సహించుకుంటారు అనేక శోధనలు వస్తాయట. యేసుప్రభు వచ్చింది, మత్తయి 4 వచ్చాడు, సాతాను శోధించింది, అది దాన్ని జయించాడు యేసుప్రభు వాక్యం ద్వారా. అలాగే యోబు కూడా సాతాను ద్వారా శోధన వచ్చింది. యోబు విశ్వాసం బలపడ్డారు. మరి అనేకులు విడిచిపెట్టేశారు. బంధువులు స్నేహితులు కూడా విడిచిపెట్టిపోయి వారికి దోషించి అయినప్పుడు కూడా ఆయన విశ్వాసం కాపాడుకున్నారు. కనుక ఆయన దేవుని బిడ్డగా పిలబడ్డారు. కానీ శోధన సహించాడు ధన్యుడు. ఒకటి. రెండవదిగా ఎవరు క్రైస్తవులు ఇటువంటి రెండోది ఏకపత్రిక 4:7-10 వరకు ఉంటుంది. ఏంటంటే డబుల్ మైండ్ క్రైస్తవులు చాలామంది డబుల్ మైండ్తో ఉంటారు. అంటే విమర్శకుడు బైబిల్ చదువుతుంది. లేకపోతే 4:7 విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి రాయబడింది. విమర్శకుడు క్రైస్తవుడు విమర్శకుడుగా ఉండకూడదు. రెండు మనసుతో ఉండకూడదు. దేవుడు నమ్మకం తర్వాత ఎన్ని కష్టాలని బాధలని మరి తిరిగి లోకంలో వెళ్ళిపోకూడదు. ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు. అది ఉండకూడదు.
ఉంటే నిండైన విశ్వాసంగా మొండి ధైర్యంతో ఉండాలి. మండి ధైర్యంతో ఉన్నారు కనుక డబ్బు మేరకు అనుకోరు. ఒక ప్రభు దగ్గర వచ్చాడు, అయ్యా నా కుమారుడు స్వస్థపరచు అని అడిగారు. యేసుప్రభు గారు నేను నమ్ముతున్నావు అంటే, అయ్యా నువ్వు స్వస్థపరచని నమ్ముతున్నావు అని యేసుప్రభు అతను అడిగితే, అది అయ్యా నమ్ముతున్నా కానీ నాలో అపనమ్మకం లేకుండా చేయండి. నమ్ముతున్నాడు కానీ అపనమ్మకం. అలాగే మన వ్యక్తిగత జీవితంలో మన దేవుడు నమ్ముకున్నాం, మరి అనేక కార్యక్రమాలు జయమంతాన్ని అనుకుంటున్నాం. కానీ వైపు అవుతుంది అవదా, ఈ పని అవుతుంది అవదా, అవుతుంది అవదా, అవుతుందని వస్తా ప్రభు దగ్గరికి అవుదా అవదా మరి ప్రశ్న. అలా కాకుండా రెండు విధాలను ఆలోచించండి, రెండు విధాలు ఆలోచించండి. అంటే ధైర్యం మంచి బైబిల్ చదువుతుంది, నమ్మవానికి సమస్తము సాధ్యం. నీ నమ్మకత్వం అది లోకవైపు అనుకోదు, దేవుడి పండుగ రెండు విధాలు అనుకోదు. అంటే ప్రభువులు లేదా మరి బయట కనుక నీ వ్యక్తిగత జీవితంలో డబ్బు మెంట్ అనుకోడు. మరి అలాగే మరి ఏదో ఒకసారి స్వాతంత్రం వచ్చినప్పుడు అది అంటున్నాడు, ఎంతకాలం మీరు రెండు తలంపుల వైపు ఉంటారు, రెండు తలంపుల వైపు ఉంటారు. దేవుడు నిర్ణయం విశ్వాసం ప్రభులు, లేకపోతే నాకు ఎందుకు వచ్చిన దేవుడు ఎందుకు వచ్చి ప్రభు అని రెండు విధాలుగా మనసు వాడకూడదు. ఏకాగ్రతతో దేవుడు అప్పుడు నువ్వు క్రైస్తవం పడతావు, అప్పుడే డబ్బమైన ఉంటుంది. ఒకే విశ్వాసం, ఒకే భాగస్వం, ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే ప్రేమ బతిమాత్రం డబ్బు పైన ఉండదు. డబ్బు పైన ఉండదు. ఒక లోక వైపు ఒక ప్రభు వైపు ఉండుకున్న వ్యక్తి జీవితం ప్రభు సమర్పించుకుంటారా. మూడవదిగా మైండ్, యువర్ మౌత్ అండ్ యువర్ టంగ్. నోటిని నాలుకను భద్రపరుచుకున్నవాడే క్రైస్తవుడు. నోటిని నాలుకను భద్రపరుచుకున్నవాడే క్రైస్తవుడు అని బైబిల్ సూచిస్తుంది. కనుక ఏకపత్రిలో రాయబడింది, లేకపోతే ఒకటి అక్కడ రాయబడి ఏడుస్తుంది, నోటికి కళ్ళని పెట్టుకునే వాళ్ళు అటువంటి క్రైస్తవులు అనమాట. ఈ దినాలు చాలా మంది నోటికి కళ్ళు వేసుకోండి. నోట్లో ఏముంది? నాలుక ఉంది. ఆ నాలుక 32 పళ్ళ మధ్య ఉంది, 2 పెదాల మధ్య ఉంది. ఈ పెదాల మధ్య వచ్చే ప్రతి మాట శుభవచన పలకాలి. నీ పెదాలు చేసే ప్రతి మాట కూడా ఏంటంటే ఎలాగన్నా అంటే ఎదురుగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో మరి అంటే నోటికి నీ నోటి వ్యవసాయ చేతభాగం చదివేది మూడొచ్చిన నోటి మాట చేత ఆత్మని పోగొట్టుకోవద్దు. ఈ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నారు. లేకపోతే 1:19 ఏంటంటే నీ మాట్లాడటకు నిదానించేవాడు అన్నారు, వినుటకు వేగిరి పడేవాడు అన్నారు. నీ మాట నిదానంగా అన్నారు. నీ మాట ఎటుపడితే అటుపడితే మాట్లాడకూడదు. కానీ కాదు, కానీ వ్యక్తిగత జీవితంలో నీ మాట చాలా సింపుల్గా ఉండాలి. చాలా సింపుల్గా, తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. తక్కువ విస్తారమైన మాటలు దోషం ఉండగా మానదని బయట చేస్తుంది. విస్తారమైన మాటలు దోషం ఉండగా మానదు. విస్తారమైన మాట్లాడు. ఈ వ్యక్తిగత జీవితం ఏది మాట్లాడాలి, అది రుచికరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మేలుకరంగా ఉండే మాట్లాడి నోట్లో ఉంటే దైవస్తుంది. దయగల వేసేగా దయగల మాటలు ఆ నోటి నుండి వచ్చి దయగల మాటలు వింటకు అన్ని నాకు వచ్చి ఉన్నారు. దయగల మాటలు నీ నోట్లు రావాలి. శాపవచనాలు ఇవ్వస్తుంది రాకూడదు. లేకపోతే సోదరు నీ మాట ఉండడానికి చాలా ఉంటుంది. నీ వ్యక్తిగత మాట నీకు మంచి తీసుకెళ్ళి, నీ వ్యక్తిగత మాటలే నీకు దీవెన తీసుకొస్తాయి. నీ మాట జాగ్రత్త ఇష్టపడి మాట్లాడేది ఇష్టం మాట్లాడు. నా నాలుక నా నోరు ఇష్టం అనుకోదు. నాలుక పక్కకు చక్కగా చిచ్చి పెట్టేస్తుంది. కానీ నీ నాలుక చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రేమ బతిమార్చున్నాను. అదే సమయంలో ఎవరైనా క్రైస్తుంటే ప్రేమ కలిగిన వాడు క్రైస్తాడు. లేకపోతే 2:5-8 విశ్వాసం వల్ల నీకు నీ మంచి ప్రేమ కలిగింది అన్నాడు. విశ్వాసం ప్రేమ కలిగినారు ఉంటున్నావు. నీ వ్యక్తిగత జీవితం నీ దేవుని కనుక నీ వ్యక్తిగత జీవితం నీ సోదరిని, నీ కనిపించే సోదరిని ప్రేమించకపోతే పెద్దవాళ్ళు ప్రేమిస్తారు. సోదరిని ప్రేమించకపోతే నువ్వు నరకాన్ని పాల్గొంటే బైబిల్ రాయబడింది. కానీ నీ వ్యక్తిగత జీవితం నీ ప్రేమ, నీ తోటి సోదరిని ప్రేమించు, నీ తోటి అక్కని ప్రేమించు, నీ అక్క చెల్లిని ప్రేమించు, నీ భార్య నీ భర్తను ప్రేమించు. లేకి ప్రేమ అంట పాపం చేస్తాను. జాగ్రత్త. నీ ప్రేమలో ఆశీర్వాదం ఉన్నారు, నీ ప్రేమలో దీవులు ఉన్నారు, నీ ప్రేమలో మేలుకరమైన మాట్లాడాలి. ప్రేమ సమస్త పాపలను కప్పివేయను, సమస్త పాపం కప్పివేయను. నీ పొరుగుని ప్రేమించు, అద్దరితో అశాంతంలో ప్రేమించి మరి ధైర్యం చెప్పు. నీ ప్రేమ క్రైస్తవుడిగా ప్రేమను చూపించావు. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు, దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఇంకా యేసు ప్రభావం ఏం చేద్దంటే ఆయన అనేక ప్రేమించాడు. ఒక ఆపస్థితి అమ్మ అనిపించాడు.
వ్యభిచార స్త్రీని అమ్మ అనిపించాడు. కనుక నీ వ్యక్తిగత జీవితం నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా, నీ పొరుగుని ప్రేమించే వ్యక్తిగా, సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా, దైవజనాన్ని ప్రేమించే వ్యక్తిగా, నీ సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రేమ సమస్త పాపం కప్పివేయాలి. కానీ దేవుని ప్రేమ నిలిచినవాడు ఆశీర్వాదపడ్డారు బైబిల్. దేవుని ప్రేమించేవాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. కానీ నీ భర్త ప్రేమిస్తున్నావా? అని చెప్తే భర్త వ్యవసాయ 5 అధ్యాయులు 24 భార్య భర్త ప్రేమించాలి, భర్త భార్య ప్రేమించాలి బైబిల్ ఉంది. కనుక నీ కుటుంబంలో ప్రేమ ఆనందంగా ఉండాలి. ఎప్పుడు కీర్చాడు దెబ్బలు ఉండకుండా నీ వ్యక్తిగత ఇద్దరికి ఒక మాదిరిగా కుటుంబంగా ఉండాలి. ఉంటున్నావా? నువ్వు క్రైస్తవువా? బయటకు వెళ్తే మరి ఆ భార్య భర్తలు కొట్టుకుంటే తిట్టుకుంటారని ఆ టీవీ దగ్గర ఉంటే అలాగే నీ గురించి చక్కగా చెప్పకూడదు. నీ కుటుంబం ఇద్దరికి మాదిరికరంగా ఉండాలి. నీలో ప్రేమ ఉంటే తప్ప ఇద్దరికి యేసుకు ప్రేమ చూపగలరు. కానీ ప్రేమ కలిగిన వాడే క్రైస్తవుడు. తర్వాత మరి ఏకపత్తిగా 2:1-13 ఏమంటుందంటే 3 ఏడుస్తుంటుంది. మరి మంచి బట్టలు వేసుకున్నామని లోపల అందిస్తారు. మరి జరిగిపోయిన బట్టలు గట్ట మాసిబట్టి వెళ్ళినప్పుడు మనం బయటకు వచ్చమంటారు. కానీ అలా కాదు. మరి క్రైస్తత్వంలో మానవత్వం ఉండాలి, పక్షపాతం ఉండకూడదు. చాలామంది జనాలు ఏం చేస్తారంటే ఎందుకంటే దేవుడు మరి సూత్రం ఏం చేస్తే ఆయన అపస్గా 17 ఉంటుంది. ఇంచేత సంఘాల్లో ఏం చేద్దంటే సంఘాల్లో భేదాలు పక్షపాతం లేనివాడే క్రైస్తవుడు. ఏంటంటే పక్షపాతం లేనివాడే క్రైస్తవుడు. ఏకపతిగా 2:1-12 ఉంటుంది. కానీ పక్షపాతం చూపించుకోలేదు. డబ్బును ఒకలాగా ప్రేమించడం, డబ్బు లేని ఒకలాగా ప్రేమించడం. డబ్బు లేని కూడా ప్రతి ఒక్కరిని పక్షపాతం లేకుండా సంఘంలో వస్తాను చాలామంది. మరి బాగా డబ్బును ధనంతో వచ్చి ముందుకు వచ్చి పెడతారు. పేదవాడు ధనం లేనితే వెనకాల గురించి పెడతారు. అలా కాదు. పక్షపాతం క్రైస్తవ సమాజంలో పక్షపాతం ఉండకూడదు. జీవితంలో పక్షపాతం ఉండకూడదు. నీవు అందరినీ ప్రేమించే వ్యక్తిగా, అందరినీ గౌరవించే వ్యక్తిగా సంఘం ఈ దినాలు చాలామంది సంఘంలో పక్షపాతం ఉంటుంది. కనుక సంఘంలో కులతత్వాలు మతతత్వాలు రాకూడదండి. నువ్వు ఆ కులం ఈ కులం నా పక్కన కూర్చోండి ఎదిరించకూడదు. చాలామంది కులతత్వం మతతత్వం అది సంఘాలు కనిపిస్తుందండి ఈ దినాలు. మా పూర్ణ మా చిన్నప్పుడు మరి నాకు 75 సంవత్సరాలు మరి పూర్ణ నా దినాల్లో మరి భేదాలు ఉండే కదండి. అందరినీ ప్రేమించారు. రాష్ట్ర గారు అందరినీ ప్రేమించారు. విశ్వాసం కూడా ఒకరు ప్రేమించారు. కానీ మన వ్యక్తి భేదాలు సంఘంగా మనం ఉండాలి. మన జీవితాలు ఉన్నామా అంటే లేకపోతే 2:14-18 ఏమిటి రాస్తుంటే ఏమంటే పేదలను గౌరవించారు. పేద ధారాళంగా ఇచ్చేవాడే క్రైస్తవుడు. పేదలకు ధారాళంగా ఇచ్చేవాడే క్రైస్తవుడు. పేదలు ప్రేమించాలి. పేదలకు కష్టాలు పేదలకు పేదలకు ఉన్నవాళ్ళు చాలామంది మన దినాల్లో చాలా పేదలు ఉంటారు. చాలామంది క్రైస్తవ సమాజం ఎక్కువ పేదవారు దేవుని నమ్ముకుంటారు. డబ్బులు ధనం చాలు నమ్ముకోలేదు. పేదలు కనికరించాను. పేదలకు సహకారం చేయమన్నారు. పేద ఆదరించమని బైబిల్. ఎంతవరకు పేదలు ఆదరిస్తున్నావు. ఉన్నకడికి నువ్వు తినేస్తున్నావు. ఉన్నవాడికే నువ్వు డబ్బులు బాగా కూడబెట్టుకున్నావు. ఉన్నదానికే బాగా పెంచుకున్న డబ్బులు మిల్లింగ్ పెట్టుకున్నావు. కారు కొని ఐకొని మీకొని పేదలు చూడు. మరి పేదలు ధనవంతులు ఆదరకూడదు. అక్కడ ధనవంతులు మరి డబ్బుల్ని ఆ పేదవాళ్ళు చూడలేదు. పేదవాళ్ళు కనిపించాలి. అక్కడ గేట్ బయట ఉండి కుక్కలు వేసిన ఆ యొక్క రొట్టె తినేవాడు. పేద ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేది. పక్కనే ఉన్నాడు. గేట్ దగ్గర పేదవాడు జ్ఞాపకం చేసుకునేది. ఇంటిలో చాలామంది పేదలను గౌరవించి పేదలు సహకరించండి. సంఘంలో కానీ ఇంట్లో కానీ ఇంట్లో బయట కానీ పేదలు సహకరిస్తున్నావు. మనకి నవ్వగలుగుతున్నావు. ఈ కష్టాలు పాల్గొంటున్నావు. కనీసం ఒక పైసలనే నువ్వు దానం చేయగలుగుతున్నావా? చాలామంది మన దేశంలో ఇండియా ఆకలి చాలామంది అని 40% ఇప్పుడు ఆకలి చాలామంది పేదలు చాలామంది ఉన్నారు. అంచేతే బైబిల్ చదువుతుంది. ఏకపత్రిగా 4:10 మేలని వెలిగింది అలాగే చేయను అంటే పాపం. మేలే చెయ్యి, అది చేయకపోతే పాపమే. పేదలకు సాయం చేయి, మేలు చేయి. అది వస్తాలు ప్రయత్నం చేయి. అలాగే డబ్బులను సహకరించి లేదా వారికి వస్తాలకు అన్నదానం చేయి. పేద అన్నదానం వస్త్రదానం చేయి.
తప్పగా దేవుడు నీకు సాయం చేస్తాడు. దేవుడు రెట్టింపుతో ఆశీర్వదిస్తాడు. పేదలకు ఏం నువ్వు పేదకి సాగతి ఉండగా నువ్వే తినేస్తావు, నువ్వే పట్టుకెట్టుకుంటావు, నువ్వే చేసుకుంటావు. పేదవాళ్ళు పట్టించుకో. ఒకప్పుడు మన పూర్వీకులు చాలా పేదరికలు వారు. మన పూర్వీకులు మర్చిపోకూడదు. అని అలాగే మనం పెంచాడు, అలాగే పైకి తీసుకొచ్చాడు. ఎంత కష్టపడ్డారు, ఎంత పేదరికం నుంచి నా పైకి వచ్చావు. ఇప్పుడు ఎంత పేదరికం నుంచి పైకి వచ్చావు అది మాత్రమే మర్చిపోకు. నీ బిల్డింగ్ ఉందని కష్టాలు, బిల్డింగ్ ఉందని కార్లు ఉందని పేదవాళ్ళు మర్చిపోతారు. అసలు నీ పేద స్థితి నుంచి బయటకు వచ్చావు. ప్రతి ఒక్కరు పేద స్థితినే బయటకు వస్తారు. కానీ పేదలను ప్రేమిద్దాం, పేదలకు సహకరిద్దాం. అటువంటి క్రైస్తవులు ఉంటావా? లేకపోతే నాకెందుకు వ్యక్తిగా ఉంటావు. కానీ వ్యక్తిగా జీవితం దయచేసి ఏంటండి మేలైన ఎరిగి నువ్వు అలాగే చేయని వారికే పాపం. ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నించు. కానీ ఈ మాటలు ముగించిపోతున్న సోదర ఈ వ్యక్తిగా జీవితం ఏడాదిగా ఏకపత్రిగా 18 వచ్చినారు. వాక్యం విని దాని ప్రకారం చేయని ప్రతి క్రైస్తవుడు. వాక్యం విని దాని ప్రకారం చేయవాడే క్రైస్తవుడు. వాక్యం విని దాని ప్రకారం చేయవాడే క్రైస్తవుడు. ఎన్నోసార్లు గుడికి వస్తున్నారు, ఎన్నో ఆదివారం ఎన్నో సంవత్సరాలు గుడికి వస్తున్నారు. వాక్యం విన్నాం కానీ వాక్యాసారి జీవితం ఉందా? వాక్యాసారి బతుకుందా? వాక్యాసారి జీవితం ఉందా? నువ్వు వ్యక్తిగా జీవితం వాక్యం వింటున్నావు. నువ్వు పాపం చేయదు నరకని పోతావు. చాలా జాగ్రత్త. దేవుడు ఎన్నోసార్లు బోధిస్తున్నారు. కానీ గుళ్ళో చెప్పే నువ్వు మంచి క్రైస్తవులు కనిపిస్తావు. అప్పుడు మంచి వాక్యం అంటే మంచి పాట పాడతావు, మంచి హెచ్చిస్తావు, మంచి పెద్దగా క్రైస్తవ పెద్దగా సమాజం పెద్దగా చలమైపోతావు. కానీ వ్యక్తిగా వాక్యానుసారం జీవితం, వాక్యం దాని ప్రకారం జీవించేవాడే క్రైస్తవులు రాయబడింది. కానీ నీ జీవితంలో వాక్యం తేనోటి, వాక్యం తింటే తేనె దానికి మధ్యమని, వాక్యం నీ పాత్మ దీపమని, వాక్యం అని దేవుడు, వాక్యమనగా యేసు ప్రభువు. అది వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు. కనుక క్రైస్తవులాగా దేవుడు బిడ్డ రక్షణ పొంది మారవలసి పొంది పశ్చాత్తపడి నమ్మి బాధపడి దేవుడు బిడ్డ సత్తుపడు యేసుకి తరలిపోతుంది. నువ్వు క్రైస్తవుడే, ప్రేముడే, నువ్వు విశ్వాసప్పుడు నువ్వు క్రైస్తవుని పిలవబడుతున్నావు. నిజమైన క్రైస్తవులు అంటావా? నిజమైన క్రైస్తవు దౌర్భాగ్య క్రైస్తవులు ఉండకూడదు. ఆ నమ్మకాన్ని క్రైస్తవులు ఉండకూడదు. జీవంగా దేవుడు పెట్టిగా జీవించు. నీ బ్రతుకు నీ జీవితం మార్చుకో. క్రైస్తవులు చలమైపోతున్నా, బయటకి పాపం చేస్తున్నాము. ఎన్నిసార్లు దేవుడి వాక్యం బయటకు మంత తాగేస్తున్నాం, బయటకి సిగరెట్ కాల్చి రకరకాల పాపాలు ఉంటున్నామో, రకరకాల పాపం విడిపెట్టేస్తాం. దేవుడి దగ్గర వచ్చారు కానీ వ్యక్తిగా జీవితం ఇంకా బాగాలేదు. మళ్ళీ తిరిగి పాపం కుక్క మాట తిరిగి పని బొరుగులు ఉంటున్నాము. నిజమైన క్రైస్తవులు నమ్మకత క్రైస్తవులు ఉండదు. దయచేసి నామపూర్వకం బతిమవుతున్నాం. క్రైస్తవుల దేవుడికి బిడ్డలారా, సంఘ సభ్యులారా, దేవుడి బిడ్డలారా, ప్రభుళ్ళ ఈరోజు ఒక సోదరుగా, ఒక సంఘ కాపులుగా, ఒక దైవజనుడు, నీ తోబుట్టుగా, నీ కాపులు బతిమవుతున్నాను. మన ఈ లోకంలో మన సాధ్య క్రైస్తవుడు బయటకు వెళ్తే నిజమైన క్రైస్తవుడా, ఇది ఏం తప్పు చేయడా, నేను చూసి నేర్చుకోవాలి. అని అనేకులు నేను చూసి అన్యులు ప్రభుదే కావాలి. వస్తారా? నిన్ను బట్టి నా నామం అన్ని జనాల్లో దూషించబడుతుంది. నిన్ను బట్టి నీ నామం దేవుడి నామం దూషించబడుతుంది. నువ్వు గొప్ప క్రైస్తవుడు కానీ, గొప్ప విశ్వాసం కానీ, గొప్ప యోధుడు కానీ, గొప్ప ప్రార్థపరుడు కానీ, గొప్ప యోధుడిగా నిండే విశ్వాసంగా దేశకి రాబోతున్నాను. రాకడిగా ఉన్నాం. మనం రాకడిగా ఎత్తపడాలి. క్రైస్తవులారా, దేవునికి పెట్టారా, నీ జీవితం నా జీవితం మార్చుకున్నామా? నిరంతరం మార్చుకున్నాం. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. కానీ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎవరు చెప్పడం ద్వారా కాదు, దేవుని వాక్యం ద్వారానే. తీసుకెళ్ళి నా వేడు వచ్చాను, పది నుంచి పని వచ్చిన నా వాక్యాన్ని విన్నాను. వినేదాన్ని అన్నీ పశ్చాత్తపడి ప్రభు నమ్మకని నా చిల్లాలను విడిచిపెట్టి ప్రభులో ఉండి ఈరోజు నేను క్రీస్తూ ఉన్నాను. నేను దేవుడు సాయం చేయగలుగుతున్నాను. నేను పాపించు లోకేచ్చు బయటికి రా, వస్తావా? ఆదివారం బాధ గుడికి వెళ్తున్నాం. ఈరోజు గుడికి వెళ్తున్నాం, ఆదివారం గుళ్ళో కూర్చోబోతున్నాం, వాక్యం పోతున్నాం. చేత దేవుని వాక్యం దేవుడు చెప్తున్నాను. వాక్యం విని నీ బ్రతిని మార్చుకో, బ్రతిని మార్చడానికి క్రైస్తవుడు. దేవుని విశ్వాసించాడు క్రైస్తవుడు. పాపం లేనివాడే క్రైస్తవుడు. పాపం మనసు నుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించు. ఎన్నో కష్టాలు, ఎన్ని బాధ ఉన్నాం. తెలియదు నాకు ఎందుకు ఈ కష్టాలు బాధ అనుకున్నాం. నీ బాధ నీ కష్టాలు తీరాలంటే నిజమైన క్రైస్తవుడు వెళ్ళి ప్రార్థించి శోధన సహించుకో. సమస్య నుంచి బయటికి రా, పాపాన్ని బయటికి రా. తప్పే దేవుడిని అద్భుతాలకి తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ వ్యక్తిగత జీవితం ప్రభావ నా వ్యక్తిగత జీవితం మార్చుకున్నట్టు ఇక్కడ మార్మస్ పొందు, అక్కడ మార్మస్ పొందకపోతే మార్మస్ పొందు. ఒకవేళ మార్మస్ పొంది ఉండి బైబిల్ చదువుతూ ప్రభుత్వం ఉంటూ ఇంకా పాపం చేయకుండా నీ జీవితంలో నిజ క్రైస్తవులుగా జీవించి
దేవుడు అక్కడ సిద్ధపడి తప్పగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశిస్తే నీ బిడ్డలు దీవిస్తారు. కానీ ఉద్యోగాలన్నా, వ్యాపారాలన్నా, లేకపోతే చదువులన్నా దేవుళ్ళని నువ్వు నిజక్రైస్తూ ఉంటావు, నిజక్రైస్తూ ఉంటావు, నిజక్రైస్తూ ఉంటావు. ప్రభుబిడ్డగా ఉంటావు, ప్రభుబిడ్డగా ఉన్నవాడు కూడా దేవుడు దీవిస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కదా, దేవుడి మాట దీవించాక చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదాలు దేవా మీ కన్నా స్థితి వందం చెల్లించుకుంటున్నా. ఈ కొద్ది మాటల దాన్ని అనేక విన్నారు ప్రభావ. ఏ కార్యక్రమం సజీశ్వరి కార్యక్రమం ద్వారా వీళ్ళు దేవుని వాక్యం విన్నారు, విని పెట్టదండి వికారంగా మార్గం పొందే మార్గం పొంది నిజ క్రైస్తవుడికి సాధ్య క్రైస్తవులు చెప్పుకుంటూ ప్రభు బిడ్డ చెప్పుకుంటూ నీకు పాపం లోకంలో ఉంటే వారికి నీ యొక్క దర్శనాన్ని దయచేసి వారి దేవుని దర్శించండి, కృప తెచ్చండి. నేను వాక్యాన్ని ప్రతి బిడ్డ దీవించండి. ఈ కృపాస్తులు అప్పగించుకుంటూ నాకు నేను నీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన ప్రభు నీకు వేసినాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని కృప, యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ కృపాస్తుంది మనందరికీ సదా తోడే ఉంది కాక. నీ గడ్డసారి శ్రీగా ఇంట్లో మీ సోదరు బిషప్ జీసుకుందరా గారు పెరజ్పేట, కాకినాడ, ఏపీ, ఇండియా. నీ గడ్డ సార్ ఉంటాను. ఈ సజీవ సువార్త ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు మరి దేవుని ఆశ పొందాల్సిన ప్రాంతం పెట్టాల్సిన నా మాట ముగిస్తున్నాను. దయచేసి గమనించండి, దేవుని దీన్ని పొందండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్లబట్టలు బలబట్టలు నడకండి. దేవుడు మీ అందరికీ సజీవ సువార్తని కార్యక్రమించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా తెలుస్తూ నా మాట ముగిస్తూ ఉన్నాను.